హాయ్, బెల్లం గారెలు చేసేద్దామా? ఎంతో టేస్టీగా తియ్యటి బెల్లం గారెలు చేయాలంటే ముందుగుండా ఒక గ్లాస్ మినప్పప్పుని 2 గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత పప్పుని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కడిగిన పప్పుని మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తటి పేస్ట్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు సాల్ట్ వేసి విస్కర్తోని చక్కగా బీట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బెల్లం పాకం కోసం బెల్లం కొంచెం వాటర్ని వేసి ఈ విధంగా పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. బెల్లం చక్కగా కరిగిపోవాలి. ఇదిగోండి, ఈ విధంగా బెల్లం చక్కగా కరిగింది కదా, ఇలా తిప్పుతూ ఉండాలి. తర్వాత బెల్లం బాగా కరిగిన తర్వాత యాలకుల్ని దంచి వేయాలి. ఇదిగోండి, ఈ విధంగా యాలకుల్ని దంచి వేసేసాం. తర్వాత ఈ పాకం కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, ఈ విధంగా పాకం సిద్ధమైంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసి ఇదిగోండి పిండి ముద్దని ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని నేను టీ ఫిల్టర్లోని ఇలా వడలు వేస్తాను. నాకు ఇలా అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఇప్పుడు వేసిన వడలన్నీ ఒకసారి అన్నీ ఇలా తిరగేద్దాం. 2 వైపులా చక్కగా వేగాలి కదా. ఇదిగోండి, ఇలా వేగనిద్దాం. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలోని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఇలా తిరిగేస్తూ పాకమంతా వళ్ళకి పీల్చుకునేలా అలా తిప్పుతూ ఉందాం. ఇదిగోండి, రెడీ అయిపోయింది పాకం వళ్ళు, బెల్లం వళ్ళు. ఎంతో టేస్టీగా ఉండే వళ్ళని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాకం ఎంత చక్కగా పీల్చుకుందో చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ కూడా చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.